నీ హీరో బతకాలనుకుంటున్నాడు రా. ఒక్క అవకాశం ఇవ్వరా ప్లీజ్ రా. అది ఎప్పటికీ జరగదు, ఎందుకంటే నువ్వే మా లైఫ్ లో విలన్. నువ్వు కోల్పోయిన బాల్యాన్ని నేను తిరిగి ఇవ్వలేనురా. మీ అమ్మ కార్చిన కన్నీళ్ళని నేను తొడవలేను. పూరిని గుండెల మీద ఎత్తుకుని ఆడించలేను. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా మీ ముగ్గురిని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను రా. మళ్ళీ చెప్తున్నాను రా, మీ ప్రాణాలని కాపాడడం కోసమే నేను తీసుకున్న నిర్ణయం అది. ఒకవైపు బాధ్యత, మరోవైపు ప్రేమ, ఇంకోవైపు భయం. కానీ ఫలితం మీ ముగ్గురిని నేను కోల్పోవడం. రే నా మాట వినరా, నేను చెప్పేది అవసరం లేదు. నువ్వు చెప్పేది మాకు అస్సలు అవసరం లేదు. ఇదిగో, నువ్వు చెప్పేది వినే టైము, వినాలనే ఆలోచన మాకు లేదు. ఇంకొకసారి చెప్తున్నాను, నువ్వు మా జీవితాల్లోకి రావాలనే ఆలోచన చేయకు ప్లీజ్. మమ్మల్ని బ్రతకనివ్వు. గగన్ ఇంకా చాలురా. లేదమ్మా, ఈరోజు మాట్లాడాల్సిందే. పదమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. గగనాగో, శారదా నా భార్య. నేను మీ అమ్మ మీకు కావాలంటే నువ్వు పూరి నాతో రండి, లేదా నీ ఇష్టం. కానీ నా భార్య నా ఇష్టం. హౌ డేర్ యూ కృష్ణ ప్రసాద్, హౌ డేర్ యూ! పిచ్చి పిచ్చి కళ్ళలు కనకు, అది ఎప్పటికీ జరగదు. శారద నా భార్య, మా బంధువు ఆ దేవుడు కలిపింది. మా ఇద్దరిని ఎవరు విడదీయలేరు. అసలు తండ్రివేనా నువ్వు? మాకు నువ్వు అవసరం లేదని తెలిసాక దూరంగా ఉండాలి. అది అది నిజమైన ప్రేమ. మళ్ళీ మా జీవితాల్లోకి రావాలని చూస్తే అస్సలు ఊరుకోను, చంపేస్తా. గగన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు మీ అమ్మ కావాలంటే తీసుకెళ్ళిపో, కానీ మా ఆయన గురించి ఒక్క మాట తేడాగా మాట్లాడినా నేను అస్సలు ఒప్పుకోను. ఎవరిని ఏం చేస్తావో నేను చూస్తాను. గగన్ వద్దురా, పద. అమ్మా, నేనేం చేశానమ్మా? ఈ మనిషి మాటలు వింటుంటే నా రక్తం మరిగిపోతుంది. మన కుటుంబాన్ని నాశనం చేసిన మనిషి అమ్మా. ఈయనొచ్చి కుటుంబం గురించి మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నానమ్మా. గగన్ ఆవేశపడకురా, పద మనం వెళ్ళిపోదాం. పద నాన్న, పద గగన్, పద. ఇప్పటికైనా అర్థమైందా? మీరెప్పటికీ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళలేరు. మీరు నా మనిషి, నాతోనే ఉండాలి. గగన్, నాన్నతో అలా మాట్లాడొచ్చా? ఆయన నాన్న అనుకునుంటే మాట్లాడుండేవాడిని కాదమ్మా. అది కాదురా. అమ్మా ప్లీజ్, దయచేసి నువ్వు మాట్లాడుకో. భూమి, 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 త్వరగా పోనీ చెరి. భూమి, నేను బావన్ చూడాలి. అయ్యో, నీకు ఎలా చెప్పాలి భూమి? పిచ్చి పట్టిందా నీకు? అవును, నాకు నాకు పిచ్చే పట్టింది. పూరి పెళ్లి ఆపేశానని నన్ను ఇంటి నుంచి పంపించేసి బావ నన్ను పిచ్చిదాన్ని చేశాడు. నాన్నకు కావాలంటే బావని వదిలేయమని కండిషన్ పెట్టి నాన్న నన్ను పిచ్చిదాన్ని చేశాడు. నీ స్థానంలోకి వచ్చాను చూడు అంటూ తార నన్ను పిచ్చిదాన్ని చేసింది. కానీ ఏం చేయను చెర్రి, బావ లేకుండా బ్రతకడం నాలో కావట్లేదు చెర్రి.
ఆయన ఇంకో అమ్మాయితో పెళ్లి పిట్టల మీద కూర్చున్నాడని తలుచుకుంటేనే చాలా నొప్పిగా ఉంది చెర్రీ. ఈ పిచ్చిది చచ్చేలోపు నేను బావని చూడాలి. నన్ను బావ దగ్గరికి తీసుకెళ్ళు ప్లీజ్. భూమి, కొంచెం సేపు ఓర్చుకో భూమి. చెర్రీ ఎన్నిసార్లు కాల్ చేశాడు? హలో అనయ్య. ఏమైందిరా, ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేసావు? అనయ్య, భూమి పాయిజన్ తాగేసింది అన్నయ్య. ఏమైంది గగన్? రే చెర్రీ, ఏం మాట్లాడుతున్నావురా? నిజంగా అన్నయ్య, నిన్ను చూడాలని ఏడుస్తోంది. మాట్లాడు. భూమి, భూమి ఏం చేసావు? భూమి, నీకు బుద్ధి లేదా? బావా, నిన్ను ఒక్కసారి చూడాలి బావా. నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదు భూమి, ఏం కాదు. నేను వస్తున్నా. ఎందుకు ఇలా చేసావు? నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు తారతో వెళ్ళిపోతుంటే నేను తట్టుకోలేకపోయాను బావా. భూమి, భూమి, నీకేం కాదు, మేము వస్తున్నాం. నీకేం కాదు. గగన్ వెళ్ళు, భూమి వెళ్ళు. ఏ చెర్రీ, ముందు హాస్పిటల్కి తీసుకురారా ప్లీజ్. వద్దు, నాకు హాస్పిటల్ వద్దు. నేను బావని చూడాలి. నేను అమ్మ వస్తున్నాం. ప్లీజ్ చెర్రీ, చెర్రీ తనని తీసుకెళ్ళు. లేట్ చేయకు ప్లీజ్, ఎమర్జెన్సీ. అనయ్య, తీసుకెళ్తున్నాను. ఎక్కడ తీసుకెళ్తున్నావు? హాస్పిటల్కి భూమి. నన్ను బావ దగ్గరికి తీసుకెళ్ళు. భూమి ప్లీజ్, దయచేసి నువ్వు సైలెంట్గా ఉండు. నువ్వు అన్నయ్యని చూడాలన్నా కూడా ముందు నువ్వు బ్రతికుండాలి. నిజం భూమి, నువ్వు చనిపోతే అన్నయ్య కూడా ఉండడు. కొంచెం సేపు ఓపిక పట్టు. కొంచెం సేపటి వరకు ఏం మాట్లాడుకో, ఓకేనా?